నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ నెల మనకి భానుసప్తమి రాబోతుంది. ఆ రోజు మనం చేయవలసిన నియమాలంటే ఏంటి? ఎందుకు ప్రత్యేకత? తప్పకుండా. భానుసప్తమి అంటే రథసప్తమి అని కూడా అంటారు. భానుసప్తమి అనగా ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు. అలాగే ఆ రోజున సప్తమి తిథి అనేది కూడా సూర్యునికి ఇష్టమైంది. ఆ రోజు కనుక సప్తమి తిథి వచ్చినా కూడా దాన్ని భానుసప్తమి అంటాం. ఆదివారం రోజు సప్తమి తిథి వచ్చిన దాన్ని భానుసప్తమి అంటాం. అది ఎందుకు అంటే సూర్యునికి చాలా ఇష్టమైంది. సూర్యునికి కూడా ఎన్ని ఉంటాయి? 7 అశ్వాలు, అంటే 7 అశ్వాలు ఉంటాయి, గుర్రాలు, రథం. ఆ 7 అనేది ఆయనకి ఇష్టమైంది. కాబట్టి ఆ రోజున ఆయన జన్మదినోత్సవంగా ఆయన కూడా కొంతమంది జరుపుకుంటారు. ఆ జన్మదినోత్సవంగా కూడా కొంత భావించుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క భానుసప్తమి నాడు ఏం చేయాలి ముఖ్యంగా అంటే, ఆ రోజు ముఖ్యంగా చెప్తున్నానమ్మా, తప్పకుండా వినండి. ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా భానుసప్తమిని చాలా సద్వినియోగపరచుకోవచ్చు. ఆరోగ్య సమస్యల గురించి భానుసప్తమి రోజు నాడు కనుక సూర్య నమస్కారాలు చేస్తే సర్వ రోగాలు పోతాయి. ఎందుకు అంటే ఆరోగ్యం అనేది సూర్యుని ఆధీనంలో ఉంటుంది. ఆరోగ్య ప్రదాత ఎవరు అంటే సూర్యుడు. ఎందుకు? డి విటమిన్ లోపం ఉంటే ఎంత కష్టమవుతుంది. అంటే ఎవరు ఇస్తారు డి విటమిన్? సూర్యుడు. అలాంటి విటమిన్లు చాలా వస్తాయి. ఒక సూర్యతత్వం నుంచి ఎన్నో విటమిన్లు మనకు అందిస్తాడు. అంటే సర్వ ఆరోగ్యాలకు కారకుడు సూర్యుడు. కాబట్టి భానుసప్తమి నాడు తప్పకుండా అందరు పొద్దున్నే లేచి, సూర్యోదయం ముందే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు మీకు ఎన్ని వీలైతే అన్నిసార్లు అంతసేపు సూర్యుడు ఉదయించేటప్పటి నుంచి మొదలు పెట్టుకొని కొద్దిగా కాలం పొద్దు అయ్యేదాకా కూడా చేస్తే మీకు ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయో అన్ని అనారోగ్య సమస్యలు ఆ రోజు పోతాయి. అలాగే సూర్యుని ఎలా ఆరాధించాలి అంటే, తూర్పు దిక్కు, ఉదయించే దిక్కు ముగ్గు వేయండి అమ్మ. ముగ్గు వేసి నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు చేయండి. ఆ ముగ్గు దాటకుండా అందులోనే ఉండి చేసే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో ఇంటిలో సూర్య భగవానుని యొక్క శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు చదవండి. శ్లోకాలు కూడా చాలా కష్టంగా ఉన్నాయి అని భావన ఉంటే సూర్యాయ నమః, చిన్న మంత్రం, ఓం సూర్యాయ నమః, లేకపోతే ఓం ఆదిత్యాయ నమః, ఈ యొక్క మంత్రాన్ని తక్కువలో తక్కువ ఒక 5 మాలలు, అంటే జపమాలలు 5 చేసే ప్రయత్నం చేయండి. అలా చేసి ఆ స్వామివారికి మీకు 1, 2 సూర్యాసనాలు ప్రతి ఒక్క మానవునికి వస్తాయి. కాకపోతే అది సూర్యాసనము అనేది మనకు తెలియదు, కానీ సూర్యాసనాలు అయితే వస్తాయి. ఆ 1, 2 సూర్యాసనాలు అయినా ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు వేసి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటాం. దాని ద్వారా మనకేమవుతుందంటే సూర్యుడు ఐశ్వర్య ప్రదాత, అంటే ధనాన్ని ఇస్తాడు. అదే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదే కాకుండా ఎవరికైనా ఏదైనా వ్యాపారాలు కానీ, ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ, లేదా ఎలాంటి పొలిటికల్ వాళ్ళకు కూడా సూర్యునితోనే చాలా ఉన్నతమైన స్థితి ఉంటుంది. అంటే రవి ఏ విధంగా ఉంటాడో, రవి ఎంత మంచిగా ఉంటే వారు అంత పొలిటికల్గా ఎదుగుతారు. అలాంటి పరిస్థితులు అన్నీ అనుకూలం కావాలంటే ఆ భానుసప్తమి నాడు సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి ఆ పొందే విధానాన్ని తప్పకుండా ఆచరించండి. సూర్య నమస్కారాలు చేయండి, లేదా సూర్యునికి సంబంధించిన జపాన్ని చేయండి. లేదు ఏది రాదు అంటే సూర్యాయ నమః అనే మంత్రాన్ని చేయండి. అయితే ఆ రోజు నైవేద్యం అంటూ ఏ విధంగా పెడితే మంచిదండి? కొంతమంది చిక్కుడుగాయలతో రథంలాగా చేస్తూ ఉంటారు కదా, అది చేయాలంటారా? అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఉందమ్మా. కొంతమంది పాయసాన్ని చేసి పెడతారు స్వామివారికి. పాయసాన్ని చేసి సూర్య నమస్కారాలకు అప్పుడు పెట్టి దాని తర్వాత అదే ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు కొన్ని ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా చిక్కుడుగా అలాంటి రకాలు వండి అక్కడ పెడతారు. ప్రాంతాన్ని బట్టి ఉంది. మీ పెద్దవాళ్ళు ఆచరించి ఉంటారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొన్ని తీరుగా ఉంటుంది. ఆ ప్రాంతానికి అనుసరించి మీకు ఇంట్లో పూర్వం ఒకవేళ చేసి ఉంటే అది చేయండి. లేదు అంటే మీరు అన్నట్టుగా ఏదైనా పాయసాన్ని కానీ, ఏదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆవు పాలతో తయారైనటువంటి పదార్థాలు ఏదైనా కానీ అవి నైవేద్యంగా పెట్టవచ్చు. లేదు అంటే ఆజ్యంకు సంబంధించి, నెయ్యికి సంబంధించినటువంటి పదార్థాలు కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు.
అలాంటి వంటకాలు చేసుకోవచ్చు. లేదు మీరు అన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో ఈ చిక్కుడు వంటకాలు ఉన్నాయి కాబట్టి ఆ చిక్కుడుకు సంబంధించిన వంటకాలు కూడా ఏదైనా వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా 3-4 రకాల సముదాయాలు ఉన్నాయి ఇందులో ఆయన పెట్టాల్సినవి. కాబట్టి ముఖ్యంగా పాయసం లాంటిది పెడితే చాలా ప్రీతికరంగా ఉంటుంది స్వామివారికి, చాలా ఇష్టంగా కూడా మన స్వామివారు స్వీకరిస్తారు. కాబట్టి అలాంటి ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. చాలామందికి ఆరోగ్య సమస్యలు కానీ, ధన సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అలాగే ఏదైనా వ్యాపారానికి సంబంధించి కానీ, రాజకీయంగా సంబంధించి కానీ వారందరూ అభివృద్ధి కోరుకోవాలనుకుంటే భానుసప్తమి నాడు తప్పకుండా ఇలాంటి పూజలు చేసుకుంటే వారికి సకల సుఖాలు కలుగుతాయి, వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతాయమ్మా. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు.